బీజేపీ నేత రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి ఈటెల మధ్య సయోధ్య కుదర్చడం మంచిదే, కానీ ఆ ఇద్దరు ఒక్కటైతే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీలో చాలా మంది సీనియర్ల పరిస్థితి ఏంటని అన్నారు. గతంలో గెలిచిన కార్పొరేటర్లను ఎవరినైనా పట్టించుకున్నారా అని అన్నారు. జీహెచ్ఎంసీలో 3 మేయర్లు గెలుస్తామంటున్నారు కదా, 3 కాదు, ఒక్క మేయర్ సీటు గెలిచి చూపించండి అన్నారు. ఇప్పటి పనితీరు చూస్తుంటే తనకు ఇలానే అనిపిస్తుందన్నారు. రామచంద్రరావు చేతులు కట్టేసి పనిచేయమంటే ఎలా అని అన్నారు. తాము చెప్పినట్టే చేయాలంటే ఏ అధ్యక్షుడు పనిచేస్తారని రాజాసింగ్ అన్నారు. నిన్న మా బండి సంజయ్ గారు, అదేవిధంగా మా ఈటెల గారు ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అభయ పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు, అందరు కూడా వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతోని అందరు కూర్చున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఒకటైనా చాలా మంచిది, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఆయన ఎంత బాధలు ఉన్నారో అది మాకు తెలుసు. ఎందుకంటే చేతులు కట్టి ప్రెసిడెంట్ను పని చేయంటే ఏ ప్రెసిడెంట్ కూడా పని చేయలేడు. ఒకటే ఒక వ్యక్తి మేము చెప్పినట్టే రామచంద్రరావు గారు పని చేయాలి, ఆయన పైన ఒత్తిడి చేస్తే రామచంద్రరావు గారు ఎట్లా పనిచేస్తారు? కేంద్ర అధికారులకి మీరు డైరెక్ట్ మాట్లాడి మీరు చేతు కట్టేసినారు కదా, వీళ్ళు ఆ వ్యక్తుల గురించి మీరు డైరెక్ట్గా కేంద్ర అధికారులకు చెప్పండి. మీరు ఫ్రీ హ్యాండ్గా తెలంగాణలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీరు పనిచేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. నా ఒక రిక్వెస్ట్ మా రామచంద్రరావు గారికి. మాలాంటి చాలామంది వచ్చినారు, మాలాంటి చాలామంది గాయబ్ కూడా అయిపోయినారు. హిస్టరీ మనం చూస్తే మాకు ఇష్టం కూడా లేదు, మీ భిక్షం కూడా మాకు అవసరం లేదు. కానీ రిక్వెస్ట్, నాలాంటి చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కసారి తెలంగాణలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలి. ఆ ఇద్దరు ముగ్గురులో ఉంది కదా ఈగోయిజం, ఆ ఈగోయిజంని పక్క పెట్టండి. లేకపోతే కేంద్రంకి వీళ్ళ ఈగోయిజం వల్ల, వీళ్ళు రాజ్యం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీకి, అది కేంద్ర అధికారులకు చెప్పాలని మా రామచంద్రరావు గారికి